భరత్, కళ్ళు తెరిచి చూడు. నేను నీకోసమే వచ్చాను భరత్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ భరత్. నువ్విక్కడేం చేస్తున్నావు? బయటికి పో. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అరే, మీరు కంగారు పడకండి. నేను మీ నిద్రని డిస్టర్బ్ చేయడానికి రాలేదు. భరత్ని అలా చూసి వెళ్దామని వచ్చాను. మీరు పడుకోండి, మీరు పడుకోండి. నేనే మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. నీకేమన్నా పిచ్చా? అర్ధరాత్రి పూట ఏంటి వేషాలు? అసలు నా గదిలోకి ఎందుకు వచ్చావు? గెట్ అవుట్. అయ్యో, ఎందుకు అంత కంగారు పడుతున్నారు? నేను మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను అంతే. మీరు హాయిగా పడుకోండి, పడుకోండి. మీరు అలా నిద్రపోతుంటే నేను మిమ్మల్ని అలా చూసి వెళ్ళిపోతాను. లే. భరత్, 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 ప్లీజ్ భరత్. భరత్, భరత్, బయటికి. వద్దు భరత్, వద్దు భరత్. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయనంటున్నాను కదా. భరత్, అసలు నిన్న అనాలి చంద్రిక. పడుకునేటప్పుడు తలుపు లాక్ చేయాలని ఆ మాత్రం తెలీదా? అది మామూలుగా వచ్చింది కాబట్టి సరిపోయింది. అదే ఏదైనా అటాక్ చేయడానికి వచ్చుంటే? సారీ అండి, తలుపు లాక్ చేయకపోవడం తప్పు నాదే. ఇంకొకసారి ఇలా జరగదు. సారీ. ఎందుకైనా మంచిది తనతో కొంచెం జాగ్రత్తగా ఉండు. 1-2 సార్లు అన్నీ చూసుకో. గుడ్ నైట్. ఇదా నువ్వు చేస్తున్న పని? రుద్ర, మనం వెళ్దాం పదా. ఆగా. తనని గదిలోకి పంపించి నువ్వు బయట కాపలా కాస్తున్నావా? సిగ్గులేదు? అది కాదండి, తను. దానికెలాగో మానాభిమానాలు లేవు. అవన్నీ ఉండుంటే ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడెందుకుంటుంది? ఇప్పుడు దాంతో పాటు నువ్వు కూడా చేరావా? చదువుకున్నావు, పెద్ద లాయర్వి కదా. ఇలాంటి పనులు చేయడానికి నీకు సిగ్గనిపించడం లేదు? అనవసరంగా నేత్రం తిట్టకండి అత్తయ్యా. ఇందులో తన తప్పేం లేదు. తప్పంతా నాది. నాకు భరత్ గారిని చూడాలనిపించి వచ్చాను. నేత్ర నన్ను వెళ్ళొద్దు అనే చెప్పింది, కానీ నేనే వినకుండా వచ్చాను. నువ్వెందుకు వింటావు? నువ్వు అలా వినేదానివే అయ్యుంటే మా జీవితాలు ఎందుకిలా ఏడుస్తాయి? ఎన్నేత్ర, ఒక ఫ్రెండ్గా వచ్చావు. ఇప్పుడు వాళ్ళిద్దరిని కలపడానికి పొత్తిలే. ఆ మాట అంటానికి కూడా నాకు అసహ్యంగా అనిపిస్తోంది. భార్యాభర్తలు కలిసున్న గదిలోకి దాన్ని పంపించి నువ్వు వేడుక చూస్తున్నావు. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయ్యాయి అంటే మీ ఇద్దరిని ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. మీరెప్పుడు ఏంటిని వదిలిపోతారు? ఎప్పుడు మాకు పట్టిన దరిద్రం పోతుందో. చిచి, ఏంటి ఇంకా చూస్తారు? పోండి. పద రుద్ర. నేత్ర, మీనాక్షి గారన్న మాటలకి బాధపడుతున్నావు కదూ? నన్ను క్షమించు నేత్ర. ఇదంతా నా వల్లే జరిగింది. నా వల్లే నువ్వు అందరి చేత మాటలు పడుతున్నావు. అసలు నువ్వు ఇక్కడికి రాకుండా ఉంటే
నీ గౌరవం నీకుండేది. అనవసరంగా నా కోసం వచ్చి ఇన్ని అవమానాలు పడాల్సొస్తుంది. పర్వాలేదులేవే, ఇవన్నీ నేను ఎక్స్పెక్ట్ చేసినవే. ఎప్పుడైతే తప్పని తెలుసుకున్నానో, దాన్ని ఎంకరేజ్ చేయడానికి ముందుకొచ్చానో, అప్పుడే ఇలాంటి మాటలు పడాల్సి వస్తుందని ఊహించాను. పర్వాలేదులే, నీకోసమే కదా. కాకపోతే ఇలాంటి మాటలు పడ్డం ఫస్ట్ టైం కావడంతో కొంచెం బాధగా ఉంది. మెల్లిగా అలవాటవుతుందిలే. నేత్ర, ఇక్కడ నువ్వు ఒక్క క్షణం కూడా ఉండకు. అర్జెంటుగా వెళ్ళిపో. ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్కి ఇక్కడి నుంచి వెళ్ళిపో నేత్ర. ఏమంటున్నావు రుద్ర? నువ్విక్కడే ఉంటే ఇంకా మాటలు పడతావు. నా వల్ల నువ్వు మాటలు పడ్డం నాకు ఇష్టం లేదు. వెంటనే వెళ్ళిపో నేత్ర. అంటే నేను వెళ్ళిపోతే సమస్య తీరిపోతుందా? నేను వెళ్ళిపోయినా నిన్ను తిట్టకుండా ఉండలేరు. ఎందుకంటే నీ వల్ల వాళ్ళు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో నాకు తెలుసు. వెళ్ళేటట్టుంటే ఇద్దరం కలిసే వెళ్ళిపోదాం. నీకు మంచి జరిగితేనే నాకు మంచి జరుగుతుంది. నేను ఎలా వస్తాను నేత్ర? ఇది నా మెట్టినిల్లు. నా ప్రాణం పోతే ఇక్కడే పోవాలి. నా భర్తను వదిలేసి నేనెందుకొస్తాను చెప్పు? కాకపోతే నా వల్ల నువ్వు మాటలు పడ్డం నాకిష్టం లేదే. అంటే జీవితాంతం ఇలాగే మాటలు పడుతూ తిట్లు తింటూ అందరి చేత చీ అనిపించుకుంటూ ఇక్కడే ఉంటావు. అంతేకాని నువ్వు మాత్రం మారవు, అంతేనా? ఎవరు తిడతారే? నా వాళ్లేగా. నా భర్త, నా అత్తగారు తిడితే తిట్టారు. నా మీద ప్రేమతో భరత్ చేత నా మెళ్ళో తాళి కట్టించారు. అలాంటి వాళ్ళు 4 మాటలంటే నేను పడలేనా చెప్పు? వాళ్ళు నీ మీద ప్రేమ చూపించి నీకు తాళి కట్టించలేదు. నీ మీద జాలిపడి పోన్లే పాపమని ఆ తాళి కట్టించారు. అది ఎంత తప్పో ఇప్పుడు వాళ్ళకి బాగా అర్థమైంది. ఇప్పుడు నిన్నొక శత్రువుని చూసినట్టు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను ఒక్కదాన్నే వదిలేసి నా దారిన నేను వెళ్ళలేను. నేత్ర, నాతో ఉంటే నువ్వు కూడా అవమానాలు పడాల్సొస్తుంది. పర్వాలేదు. నువ్వు భరత్ గారిని ఎలాగైతే వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడ్డం లేదో అలాగే నేను కూడా నిన్ను వదిలి వెళ్ళడానికి ఇష్టపడను. నేనేం చేసినా నీ సంతోషం కోసమే చేస్తానే. ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియడం లేదు. అందరూ నన్ను వదిలేసి దూరం అయిపోయారు. నువ్వు ఒక్కదానివే నా కోసం ఇంత చేస్తున్నావు. చూడు రుద్ర, నేను నీకు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు చేస్తున్నది మాత్రం కరెక్ట్ కాదు. నువ్విక్కడున్నంతకాలం ఇలా మాటలు పడుతూనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ నిన్ను యాక్సెప్ట్ చేయడు. నీ గురించి తెలిసిన ఎవ్వరూ నిన్ను సమర్థించరు. నీ మనసు మార్చుకుని ఈ ఇంటి నుంచి బయటికి వెళ్లేంత వరకు నీకు సంతోషం అనేదే ఉండదే. నేను సంతోషంగా ఉండాలంటే భరత్ నన్ను భార్యగా ఒప్పుకోవాలి. అది ఈ జన్మలో జరగదే. నువ్వు నీ అంతట రియలైజ్ అయ్యి బయటికొచ్చిన రోజే సంతోషంగా ఉంటావు. ఆ రోజు వచ్చేంత వరకు నీతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటాను. నిన్నిక్కడి నుంచి తీసుకుని వెళ్తానే తప్ప నేనుగా నేనెక్కడికి వెళ్ళను. నేత్ర, హారతి తీసుకోండి.
చంద్రిక, ఇలా ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా దేవుడికి పూజ చేసి ఇలా హారతిస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఇంటికి అందం ఇల్లాలు అంటారు. ఇంత అందమైన ఇల్లాలుంటే ఆ భర్తకు కావాల్సిందే ఉంది. నిజంగా ఈరోజు ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? ఛీ, ఏంటండి మీరు? ఫస్ట్ హారతి తీసుకోండి. దేవుడి హారతి తీసుకుంటూ ఇలా మాట్లాడకూడదు. హారతి తీసుకోండి. ఓకే, హారతి తీసుకుంటూ ఇలా మాట్లాడకూడదన్నావు. మరి హారతి పక్కన పెట్టాక మాట్లాడొచ్చు కదా? ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఐ లవ్ యూ చంద్రిక. చంద్రిక, ఆ దేవుడి దీవెనలు మనకు ఎప్పుడూ ఉంటాయి. నిన్ను నన్ను విడదీయటం ఎవ్వరి వల్ల కాదు. ఎన్ని శక్తులు మన మీద దాడి చెయ్యాలని చూసినా మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు. మన ప్రేమే మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఆ విషయం కొంతమందికి ఎప్పటికీ అర్థం కాదు. ప్రేమ అనేది మనసులో నుంచి పుట్టాలి. ఇష్టం లేని వాళ్ళు మన పక్కనుంటే ఎంత అసహ్యంగా ఉంటుందో తెలుసా? వాళ్ళని చూస్తుంటేనే తేళ్లు జరులు పాకుతున్నట్టుంటుంది. ఆ విషయం కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు. మనసులో పుట్టిన పిచ్చి పిచ్చి ఆలోచనల్ని ప్రేమ అనుకొని తప్పుల మీద తప్పులు చేస్తుంటారు. అంతేనండి. కొంతమందికి మాటలతో చెప్తే అర్థం కాదు. అలాంటి వాళ్ళకి తోలు ఊడేలాగా 4 కొరడా దెబ్బలు కొట్టి చెప్తే కానీ అర్థం కాదు. మీరేం ఫీల్ అవ్వకండి, ఆ రోజు కూడా వస్తుంది. ఐ లవ్ యూ చంద్రిక. ఐ లవ్ యూ టూ అండి. సరే, మీరు వెళ్ళి త్వరగా రెడీ అయ్యండి. నేను టిఫిన్ వడ్డిస్తాను. అలాగే చంద్రిక. చాలా బాధగా ఉంది కదా? నీ కళ్ళ ముందే భరత్ గారు నన్ను దగ్గరికి తీసుకుని ప్రేమగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నట్టున్నావు. నువ్వు ఈ మాత్రం దానికే తట్టుకోలేకపోతే మరి అందరం కలిసి ఉందామని ఎలా అడిగావు? మనం కలిసున్నా ఆయనెప్పుడు నా కొంగు పట్టుకునే తిరుగుతారు. అది చూసి నువ్వు తట్టుకోగలవా? లీగల్గా తాళి కట్టించుకొని ఆయనతో కాపురం చేసి ఒక బిడ్డని కనిందాన్ని. ఆయన నాతో సరదాగా మాట్లాడితేనే ఇంత కుమిలిపోతున్నావే. అలాంటిది అడ్డదారిలో వచ్చి ఆయన్ని మోసం చేసి తాళి కట్టించుకున్నావు కదా. మరి నువ్వు ఆయనకి దగ్గర కావాలని చూస్తుంటే నాకెలా ఉంటుంది? నువ్వు విషం తాగిన రోజు ఒక మాట నాకు గుర్తుందా? ఈ జన్మకి భరత్ గారిని నువ్వే తీసుకో, 7 జన్మల్లో ఒక్క జన్మైనా భరత్ని నాకు వదిలే అన్నావు. ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలెత్తినా సరే ఆయనే నాకు భర్త, నేనే ఆయనకి భార్యని. నీ నీడ కూడా ఆయన మీద పడనివ్వను, గుర్తుపెట్టుకో. ఏంటండి ఇది? ఏంటో నువ్వే చూడు. ఈ డబ్బు నీకే. నాకెందుకు? ఎందుకో తర్వాత చెప్తాను. నీకా డబ్బు సరిపోతుందో లేదో చూసుకొని చెప్పు. చాలదంటే ఇంకా ఇస్తాను. అసలు మీరు నాకెందుకు డబ్బులిస్తున్నారో చెప్పలేదు. నువ్వు రుద్రాణిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి నేను నీకిచ్చే బహుమానం. చాలదంటే ఇంకా ఇస్తాను. అసలు మీరు నాకెందుకు డబ్బులిస్తున్నారో చెప్పలేదు. నువ్వు రుద్రాణిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి నేను నీకిచ్చే బహుమానం.
ఈ డబ్బు కోసమే కదా నువ్వు రుద్రానికి అమ్ముడు పోయావు. ఏం మాట్లాడుతున్నారండి? నేనమ్ముడు పోవడం ఏంటి? చాలు, నువ్వు నటించింది చాలు. నీకు డబ్బు సరిపోకపోతే చెప్పు, నీకెంత కావాలంటే అంత ఇస్తాను. కానీ రుద్రాణిని మాత్రం ఇక్కడి నుంచి నువ్వు తీసుకొని వెళ్ళాలి. ఏం నవ్వుతున్నావు? ఇంత పెద్దవాళ్ళయ్యుండి ఎంతో జీవితం చూసిన మీరు కూడా ఇలా పొరపాటుగా మాట్లాడుతుంటే నవ్వొస్తోంది. మీరు డబ్బున్న అహంకారంతో మాట్లాడుతున్నారు. అందుకే మనుషులందరూ అమ్ముడుపోయేవాళ్లలా కనిపిస్తున్నారు. నేను డబ్బులకు అమ్ముడుపోవడానికి ఇక్కడికి రాలేదు. రుద్రానికి మంచి స్నేహితురాలిగా తన కోరిక కోసం వచ్చాను. నువ్వు మంచి స్నేహితురాలివా? ఆ మాట చెప్పుకోవడానికి నీకు సిగ్గనిపించడం లేదు? మంచి స్నేహితురాలు అంటే ఎలా ఉండాలో తెలుసా? మన స్నేహితులు తప్పు చేస్తే సరిదిద్దాలి, రాంగ్ రూట్లో వెళ్తే మందలించాలి, వాళ్ళ జీవితం నాశనం అయిపోకుండా కాపాడాలి. కానీ నువ్వేం చేశావు? ఆ రుద్రాణి పిచ్చితనంతోటి ఒక కాపురాన్ని నాశనం చేసి భార్యాభర్తలను విడదీసి ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అది తప్పు అని చెప్పాల్సింది పోయి నువ్వే దగ్గరుండి మా అందర్నీ మోసం చేసి తన మెళ్ళో తాళి కట్టించావు. అసలు మీకు స్నేహం విలువ, స్నేహితుల విలువ తెలుసా? మీకు నా మీద ఉన్న ఒపీనియన్కి చాలా థ్యాంక్స్ మీనాక్షి గారు. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పినా మీరు కన్విన్స్ కాలేరు. ఎందుకంటే నన్ను మీరెప్పుడూ అపార్థం చేసుకున్నారు. అందుకే ఇప్పుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఒప్పించాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను మీకోసం రాలేదు, నా ఫ్రెండ్ కోసం వచ్చాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ రోజు రుద్రాణి చనిపోతుందని నేను నమ్మాను కాబట్టే తన ఆఖరి కోరిక తీర్చడం కోసం భరత్ గారిని ఒప్పించి ఆ తాళి కట్టించాను. అంతే తప్ప నాకు మరో ఉద్దేశం లేదు. ఈ డైలాగ్ చాలాసార్లు చెప్పావు, నేను చాలాసార్లు విన్నాను. కానీ మీ ఇంటెన్షన్ వేరే ఉందన్న విషయం నాకు బాగా తెలుసు. నువ్వెలాగైనా రుద్రాణిని భరత్ని కలపాలని చూస్తున్నావు. అది ఈ జన్మకి జరగని పని. అనవసరంగా నువ్వు ఇక్కడే ఉండి నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నీకు ఆ రుద్రానికి కూడా కలిపి ఎంతివ్వాలో చెప్పు, ఇస్తాను. భరత్ గారిని పెళ్లి చేసుకోవడం వల్ల తన జీవితం బావుండదని నాకు తెలుసు. ఆ విషయం తనకి అర్థమయ్యేలా చెప్పడం కోసమే ప్రయత్నిస్తున్నాను. నువ్వెలాగైనా రుద్రాణిని భరత్ని కలపాలని చూస్తున్నావు. అది ఈ జన్మకి జరగని పని. అనవసరంగా నువ్వు ఇక్కడే ఉండి నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నీకు ఆ రుద్రానికి కూడా కలిపి ఎంతివ్వాలో చెప్పు, ఇస్తాను. భరత్ గారిని పెళ్లి చేసుకోవడం వల్ల తన జీవితం బావుండదని నాకు తెలుసు. ఆ విషయం తనకి అర్థమయ్యేలా చెప్పడం కోసమే ప్రయత్నిస్తున్నాను. ప్రేమ అనేది ఎప్పుడూ ఒకవైపే ఉంటే సరిపోదు, అది రెండు వైపులా ఉండాలి. ఆ విషయం రుద్రాకి అర్థమయ్యేలా చెప్పి తననిక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. దానికి మీరేమీ నాకు డబ్బివ్వాల్సిన పని లేదు. తను భరత్ని వదిలేసిన రోజు తన జీవితం బావుంటుందని, తను సంతోషంగా ఉంటుంది అనేది నాకు తెలుసు. అందుకే మీరు ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని మాటలన్నా కూడా నేను ఇక్కడే ఉన్నాను. అంతేకాని నేను ఈ డబ్బు కోసం ఇక్కడికి రాలేదు. మీకో విషయం తెలుసో లేదో, నేను లాయర్ని. నాకు డబ్బుంది, నాకొక స్టేటస్ ఉంది. మీరిచ్చే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి ఒక ఫ్రెండ్ని అవమానించలేను. ఈ డబ్బుని మీ కొడుక్కి కోడలికి నా తరపున గిఫ్ట్గా ఇవ్వండి. అహంకారానికి మాత్రం ఏం తక్కువ లేదు. అంత పౌరుషం ఉన్నదానివైతే నేను చీ కొట్టినా ఇంకా ఈ ఇంట్లో ఉండటం ఎందుకు? నువ్వు ఆ రుద్రాణి వెళ్ళిపోండి. ఖచ్చితంగా వెళ్తామండి. నేను వెళ్లే రోజు మీరు చూపించిన ఈ డబ్బు గర్వాన్ని ఇంకొకసారి మీకు గుర్తు చేసి మరీ వెళ్తాను. ఏమండి, టిఫిన్ రెడీ అయింది, రండి. ఏమండి, ఎక్కడున్నారండి?
చూసావా చంద్రిక, నీ తాళి నా తాళి ఎలా పోటీ పడుతున్నాయో? గట్టిగా లాగితే ఇద్దరికీ ప్రమాదమే. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంప్రమైజ్ అయితేనే ఇద్దరికీ లాభం. నీకు అర్థమైందనుకుంటాను. నీతో కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు. ఎలాగైనా నా తాళిని నేను కాపాడుకుంటాను. ఏంటమ్మా ఇది? నువ్వు చంద్రిక ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. కొద్ది రోజుల పాటు మీరెక్కడున్నారో ఎవరికీ తెలీదు. కళ్ల ముందు కనిపించకపోతే ఆ మహా తల్లి దిగులతో ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. నేను వాళ్ళని ఆపడానికి ప్రయత్నించాను, కానీ వాళ్ళ నా మాట వినడం లేదు. మీనాక్షి గారు నాపై ఒంటికాల మీద లేస్తున్నారు. నేనెంత చెప్పినా వినడం లేదు. వాళ్ళు ఆల్రెడీ బయలుదేరారు. రుద్ర, చంద్రిక కారెక్కు. భరత్, భరత్, రుద్ర ఆగు. రుద్ర చెప్పేది విను. భరత్, రుద్ర, ఆగు. రుద్ర, భరత్,